నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి. శానిటేషన్ సిబ్బంది జీతాల జాప్యంపై బాధ్యులకు షోకాజ్ నోటీసులు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఇది చంద్రబాబు మరో మోసం. మాట తప్పి ప్రజలపై మరో బాదుడే బాదుడు. తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహించిన మాజీ ఎంపీ భరత్. ఆటోని తాళ్లతో లాగి వినూత్నంగా సబ్ కలెక్టరేట్ వద్ద వైసీపీ వినూత్న నిరసన. సెంచరీకి చేరువలో నిత్య విద్యార్థి. తాజా సెమిస్టర్ లో 16 కోర్సులు పూర్తి చేసిన డాక్టర్ రామారెడ్డి. 12 కోర్సుల్లో టాపర్ గా నిలిచిన సరస్వతి పుత్రుడు. 10 కోర్సుల్లో ఎలైట్ గోల్డ్, 6 కోర్సుల్లో ఎలైట్ సిల్వర్. వరుసగా 4వసారి మెగాస్టార్ అవుతున్న నిత్య విద్యార్థి డాక్టర్ కరి రామారెడ్డి విద్యాభ్యాస జీవితంలో మరో అద్భుత అధ్యాయం. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ అనంతరం జిల్లా అధికారులతో పాటు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న అధికారులకు కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రతి సోమవారం, గురువారం జిల్లా స్థాయి అధికారులు తమ ప్రధాన కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని, మిగిలిన రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలని స్పష్టం చేశారు. ప్రజల వినతులు, భూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలకు సేవలు అందించడంలో ఆలస్యం లేదా నిర్లక్ష్యం సహించబోమని కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్చరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి గత 4 నెలలుగా జీతాలు అందకపోవడంపై కలెక్టర్ కీర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, ఈఓపీఆర్డీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం పారదర్శకంగా పౌర సేవలు అందించే క్రమంలో 2 నెలల క్రితం సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్లు అధికారులు వివరణ ఇచ్చినప్పటికీ గత 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శానిటేషన్ నిర్వహణ కోసం పనిచేస్తున్న కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ప్రజల సమస్యలపై స్పందన వేగవంతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, ప్రభుత్వ సేవల పారదర్శకంగా ప్రజలకు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచారని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరద్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు వాసంశెట్టి గంగాధర్రావు సారథ్యంలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆటోని తాళ్లతో లాగుతూ ఈ ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం కష్టమేనని నినాదాలు చేస్తూ నిరసన గళాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరద్రం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయని అన్నారు. ఇది ప్రభుత్వ పాలకుల అసమర్థతకు, దోపిడీకు నిదర్శనంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తొంగలోకి తొక్కి ప్రజల నెత్తిన మరో బాధుడికి శ్రీకారం చుట్టాలని అన్నారు. తాజా పెంపుతో రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ 113.62 రూపాయలు, లీటర్ డీజిల్ 101.24కు చేరిందన్నారు. రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను, వ్యాట్ ఎక్కువగా ఉండడంతో దేశం మొత్తం మీద ఇక్కడే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని, ఇలాంటి సమయంలో వ్యాట్ తగ్గించి ప్రజల నెత్తిన భారాన్ని తొలగించాలని భరత్ డిమాండ్ చేశారు.
పెరిగిన ధరల వల్ల పెట్రోల్ పై రోజు 3.29 కోట్ల రూపాయలు, డీజిల్ పై 6 కోట్ల రూపాయల అధిక భారం రాష్ట్రంలో వాహనదారులపై పడుతుందని, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల అన్ని నిత్యావసరాల వస్తువుల ధరలు పెరుగుతాయని, ఇది పేద మధ్యతరగతి ప్రజలపై పెనుభారంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వివిధ విభాగాల నాయకులు మార్గని సురేష్, మధ్య అప్పారావు, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, కాటం రజనీకాంత్, రొక్కం త్రినాథ్, మార్తి నాగేశ్వరరావు, హసీనా, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టరేట్ లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు మాట తప్పిన బాబు మాట తప్పిన లోకేష్ మాట తప్పిన కూటమి ప్రభుత్వం మాట తప్పిన కూటమి ప్రభుత్వం మాట తప్పిన బాబు రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే సామాన్యుడు నడ్డు విరిచే కార్యక్రమము ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో 30 రాష్ట్రాలుంటే హైయెస్ట్ రేటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వము రాకముందు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వీళ్ళందరూ కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి రేట్లు చూపించారు. డీజిల్ పెట్రోల్ హైయెస్ట్ రేట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో తగ్గించాలి, మా ప్రభుత్వం వస్తే రేట్లు తగ్గిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మన కిందనున్న రాష్ట్రము తమిళనాడులో డీజిల్ 95 రూపాయలు ఉందండి, ఆంధ్రప్రదేశ్లో 101 రూపాయి ఉంది. అదేవిధంగా పెట్రోల్ చూస్తే అక్కడికి ఇక్కడికి సుమారుగా 6-7 రూపాయలు వ్యత్యాసం కనబడతా ఉంది. అసలు కిందనున్న రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఎక్కడ చూసుకున్న ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలే కాదు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా హైయెస్ట్ రేట్లు ఉన్నాయి. ఇమీడియట్గా 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము తెలుగుదేశము ఎంపీల పైన నిలబడుతుంది కాబట్టి ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రాయితీ తీసుకొచ్చి సామాన్యుల్ని కాపాడాల్సిందిగా, నిత్యావసర వస్తువులు కూడా ఈ రేట్లు పెరగడం వల్ల అత్యధికంగా పెరుగుతుంది. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని మాటలు చెప్తా ఉన్నారు, ఒక పక్కనేమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి అని చెప్పి సూచనలు చేస్తూ ఉన్నారు, ఇంకో పక్కన వాళ్ళ కొడుకు నారా లోకేష్ చూస్తే ఆయన మంత్రిగా ఉంటూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మంత్రికి లేని ప్రత్యేక హోదా వీళ్ళ తనయుడికి ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నా. మరి ప్రతి ఒక్క మంత్రి కూడా ఇలా స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారా? అంటే మీ కొడుకున్న ప్రత్యేక అర్హత ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈయన నారా లోకేష్ ముగ్గురు 3 స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. ముగ్గురు కూడా వెళ్ళేది హైదరాబాదే కదా, పడుకోవడానికి వెళ్ళేది హైదరాబాదే కదా, ముగ్గురు కూడా కట్టకట్టుకుని ఒకే ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళొచ్చు కదా. ఇది కాక ఇంకొకటి రీల్స్ మాస్టర్ కిందన వీళ్ళ మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ తొక్కుతున్నాడు. సైకిల్ దేనికి తొక్కుతున్నావు బాబు? అంటే మీరు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేదాకా ఇదే సైకిల్ తొక్కుతావా? ఇదే అమరావతి దగ్గర నుంచి నీ పాలకొల్లుకి సైకిల్లో వెళ్తావా? ఈయన సైకిల్ తొక్కుతున్నాడు, వెనకాతలేమో కారుల్లోంచి వీడియోస్ రీల్స్ తీస్తూ ఉన్నారు. ఇది ఎవరికి తెలీదు ఈ స్టంట్లన్నీ. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేదాకా నేను సైకిల్ తప్పితే కారు ఎక్కనని చెప్పి శపథం చేస్తే ప్రజలందరూ కూడా నమ్ముతారు తెలుగుదేశం పార్టీని. అంతే తప్పితే ఈ రకమైన అబద్ధాలు మాటలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ పంపు ఏ రకంగా అయితే పెంచారో
మనకి దాని మూలంగా ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తెలియచేయాలని మార్గాన్ భరత్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్ష అందరం కూడా మరి చేపట్టడం కూడా జరిగింది. ఎందువల్ల అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక సూపర్ 6 అన్నారు. ఏదండి సూపర్ 6? మహిళలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మీరు ఏ రోజు కూడా పట్టించుకున్న ఏ రోజు దాఖలాలు లేవు. అదేవిధంగా మరి గతంలో మేము అధికారంలోకి వస్తే పెట్రోలు డీజిల్ ధరలు ఖచ్చితంగా మేము అన్నీ తగ్గిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఏం తగ్గించారు? ఈరోజు అనేక రకమైన ట్యాక్సులతో 3,300 కోట్ల రూపాయలు మరి ప్రజల మీద భారం చేసే సంవత్సరానికి మరి రోజువారీ చూస్తే కనుక మరి పెట్రోల్ మీద ఏమో 3 కోట్లు, అదేవిధంగా డీజిల్ మీద ఏమో 6 కోట్లు కూడా ఈరోజు ప్రజల మీద భారం మోపే ఒక మంచి మాస్టర్ ప్లాన్ మరి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మన కళ్ళ ముందు కనపడుతుంది. ఈరోజు ప్రజలు వెరివాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఎలక్షన్లు ఇంకా 2 years ఉన్నాయి, మనం ఏం చేసినా చెల్లుతుందని. ఈరోజు ఆటోలు చూస్తే మరి ఫ్రీ బస్ పెట్టి ఆటో వాళ్ళు ఏ రకంగా అన్యాయం చేస్తారో మనందరం కూడా కళ్ళ ముందు చూసాం. ఈరోజు పెట్రోలు అదేవిధంగా డీజిల్ కూడా పెంచేసి ఈరోజు క్యాబ్ డ్రైవర్స్ అవనివ్వండి, ఆటో డ్రైవర్స్ అవనివ్వండి ఏ రకంగా ఇబ్బంది పడతారు, ఏ రకంగా బతుకుతారన్న ఆలోచన లేదు. ఈరోజు ఎక్కడికక్కడ పెంచుకుని వెళ్ళిపోతున్నారు. ఈరోజు వ్యాట్ అంటున్నారు, మరి రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ అంటున్నారు. ఎక్కడా లేని ట్యాక్స్లన్నీ మన ఆంధ్రాలోనే కనబడుతున్నాయి. మరి ఇతర రాష్ట్రాలు ఇస్తున్నారు. మీరు మటుకి కాన్వాయ్లో తిరుగుతారు, మీరు మటుకి హై సెక్యూరిటీ మరి పెద్ద ఫ్లైట్లు పెద్ద హెలికాప్టర్లో తిరుగుతారు. ఈరోజు సామాన్య ప్రజలను ఏంటంటే ఇళ్లల్లో ఉండండి, మీరు ఏ రకంగా డెవలప్ అవ్వకండి, మీరు ఇళ్లలోనే ఉండండి అని చెప్పి ఏ రకమైన మరి ఈరోజు రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారో ఖచ్చితంగా మాకైతే అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ మీద బాధుడని చెప్పి ప్రజల మీద ఏదైతే భారం మోపారో ఖచ్చితంగా వెంటనే కూడా దాని రెక్టిఫికేషన్ జరగాలి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న రేట్లే మరి రాష్ట్రంలో కూడా ఉండే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తాం. దారుణమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడి ఇవాళ సామాన్య మానవుడు మనుగడ సాగించేది కూడా చాలా కష్టమైన పని. ఇవాళ ప్రతి దాని మీద కూడా వందల రూపాయలు పెరిగిపోయినటువంటి నేపథ్యం ఇవాళ కనిపిస్తుంటే, అలాగే డీజిల్ పెట్రోల్ రేట్ల వల్ల రవాణా రంగం ఎంత కుదేలైపోయిందో అదే తీరులో ఇవాళ సామాన్య మానవుడు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ప్రభుత్వం చూస్తే అనేక రకాలైనటువంటి పొదుపు మంత్రాలు మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమంజసం? మీరు పాటించి తర్వాత మమ్మల్ని చేయమని చెప్పండి, అంతేగాని ఈ రకమైనటువంటి వైఖరి అయితే సరికాదు. వెంటనే ఇమీడియట్లీ ఇచ్చిన మాట తప్పినటువంటి బాబు కానీ అలాగే లోకేష్ కానీ మరి గద్దె దిగాలి. ఇది పోషించుకున్న తర్వాత మీరు మళ్ళీ మామూలుగా మాట్లాడుదురు కానీ. థ్యాంక్ యూ. ఆదివాసీలకు పూర్తి పునరావాసం కల్పించిన తరువాతే పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాలని జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ, అఖిల భారత ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సామాన్య కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో విశ్రాంత డీసీపీ ఆదివాసీ నాయకులు డాక్టర్ జె పూర్ణచంద్రరావు, జాతీయ ఆదివాసీ హక్కుల కమిటీ చైర్మన్, మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎంపీటీసీ చందా లింగయ్య దొర, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీటీసీ కొలక లక్ష్మణమూర్తి తదితరులు మాట్లాడారు. అమరావతి రైతులు మాదిరిగా పోలవరం ఆదివాసీ నిర్వాసితులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల సర్వస్వము కోల్పోయి నిర్వాసితులవుతున్న 4 లక్షల మంది ప్రజల త్యాగాల వలన పోలవరం ప్రాజెక్ట్ సహకారం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాజెక్ట్ వలన నిర్వాసితులవుతున్న వారిలో అత్యధికులు ఆదివాసీలు. సర్వము కాలిపోయి నిర్వాసితులైన ఆదివాసీల కళ్లల్లో నీళ్లు తుడవకుండా పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నింపడం ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని వారు ప్రశ్నిస్తున్నారు. 25% కూడా పునరావాసం పూర్తి చేయలేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1,50,000 కుటుంబాలు నివసించే 35 గ్రామాలు మునిగిపోతున్నాయి. సొంత గ్రామాలు, ఇల్లు, పొలాలు, చెట్లు, పశువులు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి తరలి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితుల కోసం 75 కాలనీలు నిర్మించవలసి ఉండగా ఇప్పటి వరకు కేవలం 26 మాత్రమే నిర్మించారని విచారం వ్యక్తం చేశారు. కొత్త కాలనీలో మౌలిక వసతులైన రోడ్డు, స్కూల్, ఆసుపత్రి, రేషన్ సంక్షేమ పథకాలు అందక నానా అవస్థలు పడుతున్నారని వివరించారు. మీడియా సమావేశం అనంతరం నిర్వాసితులతో కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. నిర్వాసితులకు పూర్తి పునరావాసం కల్పించాలని, మరోసారి సర్వే చేయించాలని, సాగులో ఉన్న భూములకు, జీడి మామిడి తోటలకు, పోడు వ్యవసాయ భూములకు నష్టపరిహారం చెల్లించి భూమికి బదులు భూమి కేటాయించాలని, 18 సంవత్సరాలు నిండిన ఆదివాసీలకు పునరావాసంలో భాగంగా ఇళ్లు నిర్మించి భూములు కొనివ్వాలని,
పశువులను పెంచుకోవడానికి 10 సెంట్లు ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించాలని, మైదాన ప్రాంతంలో ప్రధాన కాలువల నిర్మాణానికి ఎకరాకు ₹1,00,00,000 వరకు చెల్లించి నష్టపరిహారాన్ని పరిగణలోనికి తీసుకొని ఆదివాసీలకు భూములు నష్టపరిహారం నిర్ణయించాలి. ప్రాజెక్ట్ పరిధిలో సాగు భూములను కొనుగోలు చేసి నిర్వాసిత ఆదివాసీలకు ఇవ్వాలి. ఫిషింగ్ టూరిజంతో పాటు నిర్వాసితులలో అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి పోలవరం ప్రాజెక్టుల ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 13 ఏళ్ల క్రితం నిర్ణయించిన పునరావాస ప్యాకేజీని ప్రస్తుత ధరలకు అనుగుణంగా సవరించాలని, అమలు చేయాలని 10 రకాల డిమాండ్లను సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గరెడె బాబురావు, బంగారు బాబు, బి పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. మీడియా వారికి ధన్యవాదాలు, నమస్కారాల కన్నా ధన్యవాదాలు చెప్పదలుచున్నాను. ఎందుకంటే మీలాగా ఎవరు ఇంత రెస్పాండ్ కాలేదు. మీరు రాష్ట్రంలోనే చాలా బాగా రెస్పాండ్ అయినందుకు మీకు మా ధన్యవాదాలు. అయితే ఈ రోజున ఇక్కడ మనం జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ తరపున ఈ రోజున పోలవరం ముంపు బాధితుల యొక్క సభ నిర్వహిస్తున్నాం. ఈ జాతీయ సమన్వయ కమిటీ చైర్మన్గా చందా లింగేదర్ గారు ఉన్నారు. ఆయన ఎక్స్ఎమ్మెల్యే గురించి ఆయన పోరాడారు. అయితే తెలంగాణ పోరాటానికి దానికి వచ్చినటువంటి మరి కొన్ని కారణాల వలన ఆ రోజున ఆ పోరాటం ముందుకు సాగలేదు. అయితే ఈ రోజున ఆదివాసీల పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఆదివాసీల యొక్క ఐడెంటిటీ, వాళ్ళ యొక్క అస్తిత్వం, వాళ్ళు ఎవరు అనేది ఈ ప్రపంచం మర్చిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక రాష్ట్రానికి ఆయన ఉద్యమానికి తెరదీశారు చందా లింగేదర్ గారు. ఆయనతో పాటుగా జాతీయ కన్వీనర్గా లకే రాజారావు గారు, మాజీ ఎమ్మెల్యే పాడేరు వారున్నారు. వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో, దేశంలో కూడా ఈ ఉద్యమం జరుగుతుంది. అదే కాకుండా లక్ష్మణమూర్తి గారు మాజీ ఎమ్మెల్యే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయ కమిటీ తరపున ఆయన చైర్మన్గా ఉన్నారు. అలానే గడిసే బాబురావు గారు, ఆయన ఇక్కడ కూర్చోండి. ఆయన మరి ఈ పోలవరం ప్రాజెక్టు గత 20 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి చెప్పాడని ఏదో సంతకం పెట్టాం, 50,000 రూపాయలు చెక్కు తీసుకున్నాం, అప్పటి నుంచి మా బతుకు అధ్వానం అయిందని చెప్పాడు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఏమి న్యాయం జరగలేదన్నాడు. చంద్రబాబు నాయుడు ఆయన కాలంలో కూడా ఎటువంటి న్యాయం జరగట్లేదనే బాధని ఆయన వెళ్ళబుచ్చాడు. ఈ రోజున పోలవరం ముంపు బాధితులు పొద్దున 3 గంటలకి లేచి మరి బస్సుల్లో బయలుదేరి వాళ్ళ కర్మగాలి ఆ ఆదివాసీ ప్రాంతాల్లో జీవనాధారం లేక మరి రావులపాలెం, రాజమండ్రి చుట్టుపక్కల పొలాల్లో పనిచేసేటువంటి రైతు కూలీలు అవ్వటానికి కారణం ఈ 2 ప్రభుత్వాలే కారణం. 2 పాలక కుల ప్రభుత్వాలు, అటు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఘోరమైన పాపం, దారుణం ఈ రాష్ట్రంలో. ఇది మీ ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. అయితే ఆ కుర్రవాడు ఇందాకే చెప్తా ఉన్నాడు, బంగారు బాబు ఒక మాట అన్నాడు. ఆయన రోజు లేవంగానే పిట్ట కొట్టు, పొయ్యిలో పెట్టు. ఏ రోజు ఏ ఆహారం కావాలంటే ఏ పిట్టనైనా కొట్టుకోవటం, ఆ రోజున కాలం గడిచిపోయేది. ఎన్నో రకాల ఆకుకూరలు తిన్నాం మేము, ఏ రోజు బాధలు పడలే. ఆకుకూరలు దొరకకపోతే నదిలోకి వెళ్ళాం, నీళ్లలో చలియేళ్ళకి వెళ్ళాం, చేపలు పట్టుకున్నాం, మా జీవితాలు హాయిగా గడిచాయి. కానీ ఇదేం పాపమో గత 20 సంవత్సరాల నుంచి మరి ఆదివాసీల బతులు పూర్తిగా ఆగమాగమైన ఈ ప్రభుత్వాలకు తెలియట్లా. ఈ రాష్ట్రంలో ఉన్న 5-6 కోట్ల మంది, ఈ ఎవరైతే ఆదివాసీ ప్రాంతాల్లో దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు ఉన్నారో వాళ్ళ ఇక్కట్లు తెలుసుకోండి. బీసీలకు జరిగే అన్యాయం కన్నా, ఎస్సీలకు జరిగే అన్యాయం కన్నా, మైదాన ప్రాంతాల్లో వేరే వాళ్ళకు జరిగే అన్యాయం కన్నా ఆదివాసీలకు జరిగే అన్యాయం ఎంతో చెప్పలేం. పాపం
వాళ్ళు ఎవరు చెప్పరు, అక్కడికి మీడియా వెళ్ళదు, ఇంటర్వ్యూలు తీసుకోరు. ఇప్పుడు మునిగిపోయిన ఊళ్ళని ఎప్పుడైనా మనం చూసామా? ఈ మీడియాలో చూపించిందా? వాళ్ళు ఎక్కడికి, ఆ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళి ఎలా బతుకుతున్నారు, వాళ్ళ బతుకులేంటి అనేది చూపించారా? తెల్లారి లేస్తే జగన్ సమస్య మన సమస్య అయిపోతుంది, బాబు సమస్య మన సమస్య అయిపోతుంది, వీళ్ళ రాజకీయాలే మన సమస్యలు అవుతున్నాయి, కానీ ప్రజల సమస్యలు పట్టించుకునేవాడే లేడు ఈ రాష్ట్రంలో. అందువల్ల మీడియా పరంగా ఈ రోజున తెలియజేస్తున్నాం, మీకు తెలియజేస్తారు. ఈ భారతదేశానికి సంస్కృతి సంప్రదాయం ఆదివాసులు అని చెప్పి చరిత్రలు చెప్తున్నాయి. అనేక ప్రొఫెసర్స్ మేధావులంతా కూడా చెప్తున్నారు. కానీ ఆదివాసీ మూల పురుషులు అనేవాళ్ళు అడవులలో, నదీ తీరాలలో, ప్రత్యేక ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకి రాజ్యాంగ హక్కులు ఎన్ని కల్పించినా కూడా వాటికి రక్షణ లేదు. భారత రాజ్యాంగం 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ప్రాంతం విడగొట్టి ఆనాడు బ్రిటిష్ కాలంలో పోరాటం చేసినటువంటి అల్లూరు సీతారామరాజు, గంటన దొర, మల్లు దొర, రామన్న పడాలు, కొమరం భీము, బిర్సా ముండా అనేక మంది ప్రాణ త్యాగాలతోని ఒక ప్రత్యేక ఆదివాసీ ప్రాంతంగా గుర్తించి జల్ జంగల్ జమీన్ అనేటువంటి చట్టాలు చేసి మీకే సర్వ అధికారం అని చెప్పి ఇస్తే ఇప్పుడు జల్ లేదు, జంగల్ లేదు, జమీన్ లేదు, ఆదివాసులు ఉనికి కూడా లేదు, ఆదివాసి యొక్క మనుగడ కూడా లేని పరిస్థితిలో ఏర్పడ్డది. వాస్తవంగా గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆదివాసులు 4 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కట్టడం వలన జలమయం అయిపోతున్నాయి. దాదాపు 3 లక్షల మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, 1 లక్ష ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇంకా భద్రాచలం మొత్తం మునిగిపోతుంది. భద్రాచలం మునిగిపోతే పైన పడవలు నడుస్తాయట. భద్రాచలం కానీ మునిగితే ఇంకొక 100 కిలోమీటర్ల దాకా ముంపు ప్రాంతం ఉంది. అవన్నీ చూపెట్టడం లేదు. ఇప్పుడు 41 కాంటెంట్ వరకే నడుస్తుంది. ఇంకా 45, 55 కాంటెంట్స్ వరకు కూడా పెంచాలనే ప్రభుత్వం కుట్రతో నడుస్తుంది. అంటే ఈ ప్రాంతం జలమయం అయిపోతుంది. ఈ యొక్క ఆదివాసులు జలంలో చచ్చిపోతున్నారు. మరి వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏమన్నారంటే 2027 జూన్కి ఓపెన్ చేస్తా ప్రాజెక్టు నీళ్ళని అని చెప్పాడు. అంటే ఇంకా 1 ఇయర్, రేపు జూన్ కాక వచ్చే జనవరి. ఇంతవరకు ఎలాంటి ఆదివాసులకు ప్యాకేజ్ ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, రీహాబిలేషన్ లేదు, రీసెటిల్మెంట్ లేదు. మరి వీళ్ళు ఎటుపోవాలా? ఆ ప్రాజెక్టులో మునిగిన వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు, ఆదివాసులకు ఏమి ముప్పు లేదు, ముంపు వస్తే గుట్టలెక్కి బతుకుతారట. గుట్టలెక్కే రాళ్ళు, మట్టి, లేకపోతే కాయలు, గడ్డలు అవి కూడా లేవు. ఎట్లా బతుకుతారు అనేది ఆలోచన మానవ దృక్పథంతో ఈ ప్రభుత్వాలు చూసే పరిస్థితి లేదు. 2021లో ఇదే పోలవరం ప్రాంతం అంతా తిరిగి నేను నా నాయకత్వంలో అఖిల పక్షాలను కూడా ఎంటేసుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు పార్లమెంటు మెంబర్లందరూ కూడా నాతో సపోర్ట్ చేసి సిపిఐ, సిపిఎం, నక్సలైట్లు అందరూ కూడా చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేశాం. పోలవరం ముంపు ప్రాంతంలో తక్షణమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలా, లేకపోతే పోలవరం ప్రాజెక్టుని బద్దలు కొడతామని చెప్పి ఆనాడు పోరాటం చేస్తే ఆ మోడీ గవర్నమెంట్లో ఆనాడు చంద్రబాబు నాయుడు లేడు. అందుకే మా ఎమ్మటి వచ్చాడు, లేకపోతే వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క నినాదానికి కేంద్ర మంత్రి వచ్చి సర్వే చేసి మీకు అన్ని చేస్తాం, మీరు ఎలాంటి ఉద్యమాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మంత్రి, ముఖ్యమంత్రి. అట్లనే మన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు రాజ్యాధికారం చేసి మమ్మల్ని ఆదివాసుల్ని మర్చిపోయారు. సిపిఐ, సిపిఎం వాళ్ళు మర్చిపోయారు. అంటే వాళ్ళకు రాజ్యాధికారం కావాలి తప్ప ఆదివాసుల యొక్క ఉనికి, ఆదివాసుల బతుకులు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు మునిగేటువంటి ప్రజలు అవసరం లేని పరిస్థితిలో ఉన్నారు. కేవలం 10 లక్షలు 12 లక్షలు కాంపన్సేషన్ ఇస్తామంటూ పోయిన ముష్ట సర్వస్వం పోయి, మనుషులు పోయి, ఇల్లు పోయి, కుటుంబం పోయి, సర్వస్వం జలమయం అయినటువంటి ప్రజలకి 10 లక్షలట భిక్షం. ఆ భూమి పోయిన కాలువల కింద, ఈ యొక్క ప్రాజెక్ట్ కింద కాలువల కింద పోయే భూములకి ₹1 కోటి ఎకరం. ఇక అమరావతికి అయితే చెప్పడానికి వీల్లేదు, 12 కోట్ల రూపాయల ఎకరం అక్కడ ఇస్తున్నారు. మాకు 10 లక్షల. సర్వస్వం కోల్పోయి ఆదివాసులు మునిగిపోయి బతుకు ఎక్కడుందో, ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే మరి ఎంత దారుణం.
ప్రభుత్వం కావలసిన రేటు ఎంతైతే అక్కడ పోలవరం కాలువలకు పోయినట్టు ₹1 లేకపోతే అమరావతి భూములకు 12 కోట్లు ఇచ్చేటువంటి విధానంలో మా ఆదివాసుల మునుగు ప్రాంతం కూడా భూమి బదులు భూమి ఇవ్వమనండి. భూమి బదులు భూమి ఇక్కడ కాదు, ప్రాజెక్టు కింద ప్రాజెక్టు నీరు వచ్చేటువంటి భూములు కొనియాలి, అంతేగాని పనికిరానటువంటి రాళ్ళు రప్పలో గుట్టలో మెట్టలో కొనియటం కాదు. మాది అని చెప్పి మా ఊర్లో మా రాజ్యం అని చెప్పేసి కొమరం భీం బిర్సా ముండా ఆదివాసీ నాయకులు పోరాడితే ఈరోజు అనేక రకాలైన చట్టాలు వచ్చాయి. ఫారెస్ట్ చట్టం, ఫారెస్ట్ హక్కుల చట్టం వచ్చింది, పేసా చట్టం వచ్చింది, 107 చట్టం వచ్చింది. అనేక రకాలైన చట్టాలు ఉన్నాయి కానీ ఏ చట్టము అమలు జరగడం లేదు. కాబట్టి ఇక్కడ మా ఆదివాసులు ఏం భావిస్తున్నారంటే ఆదివాసులకు స్వతంత్రం రాలేదు, మా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్తో ఈ ఉద్యమం మళ్ళీ మొదటి దేశవ్యాప్తంగా ముందుకు వస్తుంది. ఆ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న రోజునే మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకోవాలి, మా ఊర్లో మా రాజ్యం ఉన్నప్పుడే మాకు న్యాయం జరిగే అవకాశం ఉంది, మా చట్టాలు అమలు జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈరోజు పోలవరం డ్యామ్ కట్టారు, 4 లక్షల ఆదివాసులు ముంచారు, ఆకలితో ఉంచుతున్నారు, ఆకలితో బాధపడుతున్నారు. ఆ ఆకలితో ఉన్న జనమే ఈరోజు వచ్చినటువంటి ప్రజలు. అందుకబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి భూములన్నీ కూడా వ్యవసాయానికి పనికిరాని భూములు ఇచ్చారు, వ్యవసాయానికి అనుకూలమైన భూములు కావు, చాలామందికి పరిహారం కూడా ఇవ్వలేదు, సరైన సర్వే కూడా జరగలేదు. అందుకబట్టి సమగ్రమైనటువంటి సర్వే జరగాలి, ఇప్పుడు దాకా జరిగినటువంటి పరిహారం మొత్తం మీద సమీక్ష జరగాలి. భూములు ఏ విధంగా అయితే అక్కడ రైతులకి ఇచ్చి ఆ రైతులు సహకరించారో కాళ్ళు మొక్కి పరిహారం చెల్లిస్తున్నారో ఇక్కడ కాళ్ళ మొక్క అవసరం లేదు, చట్ట ప్రకారం చెల్లించవలసినటువంటి పరిహారం ఖచ్చితంగా చెల్లించాలి. అలాగే ప్రాజెక్టు పరిధిలో నీరు పారే భూములు ఆదివాసీ రైతులకు ఇవ్వాలి, దానికి ఇదే పరిష్కారం అని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకబట్టి మరి ఈ సమస్య మీద పరిష్కారం కాలేదని చెప్పి మేము మా జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మొత్తం రాష్ట్ర గవర్నర్ గారితో కలవడం జరిగింది. దానివలన పోలవరం ప్రాంతం పర్యటన చేశారు గవర్నర్ గారు. ఆ గవర్నర్ గారు ఒత్తిడి మేరకు ప్రభుత్వాలు కదిలింది, అధికారులు కూడా కదులుతున్నారు, కానీ న్యాయం జరిగే అవకాశం లేదు. అందుకబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మీరు అన్నారు, ఎన్నికల ముందు మీరేం చెప్పారు గుర్తు చేసుకోండి. ఎన్నికల ముందు మీరేమన్నారు, మీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ అన్నారు. మరి మా ఆదివాసుల భవిష్యత్తు ఏంటి ఇప్పుడు? అదే ఆకలితో చంపడం మా భవిష్యత్తా, భూములు ముంచడం మా భవిష్యత్తా, అడవులు లేకుండా చేయడం మా భవిష్యత్తా? కాబట్టి ఆదివాసులకు ఏటీఎం అడవి, ఆ ఏటీఎంని ఆదివాసుల ఏటీఎం అడవి, మా కూర నార కట్టెలు అన్నీ సమస్తమంతా కూడా మాకు అడవి మీద ఆదివాసులు ఆధారపడి బతుకుతున్నారు. ఆ అడవిని 4,000 ఎకరాల భూములు పోలవరం ప్రాజెక్టులు ముంచారు. నిత్య విద్యార్థి బీసీ రాయ్ అవార్డు గ్రహీత ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 1,47,250 మంది పేషెంట్లకు వైద్య సేవలు అందించారు. చారిత్రాత్మక రాజమండ్రి నగరంలో సుప్రసిద్ధ మానసిక వైద్యులు, విద్య వైద్య రంగాలలో అరుదైన ప్రతిభా సంపన్నులు డాక్టర్ కర్రి రామారెడ్డి అరుదైన మైలురాయి చేరుకున్నారు. డాక్టరేట్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్ కోర్సులు అన్ని 89 డిగ్రీలు పూర్తి చేశారు. నిత్యం వైద్య సేవలో ఉంటూ కూడా అనుబంధంగా ఉండే రంగంలోనే కాదు, విభిన్న రంగాలలో డిగ్రీలు సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. కొద్ది నెలల్లోనే 100 డిగ్రీలు మైలురాయిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో 105 డిగ్రీలు పూర్తవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిఎస్ఎల్ వైద్య సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కర్ రావు, ఐఎంఏ నగర కార్యదర్శి డాక్టర్ దాట్ల సతీష్ రాజు, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి పోలేటి సత్యనారాయణ, పివిఎస్ కృష్ణారావుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడారు. చదువు అనేది తన జీవితంలో భాగంగా మారిపోయిందని అన్నారు. అందుకే వచ్చే సెమిస్టర్లో మరో 16 కోర్సులు పూర్తి చేస్తానని ఆయన ప్రకటించారు. దాంతో సెంచరీ దాటుతుందన్నారు.
తాను చేసిన కోర్సుల్లో ఏది అయాచితంగా వచ్చిందో గౌరవపూర్వక నామమాత్రపు అర్హతతో కాదని ప్రతి సర్టిఫికేషన్ పూర్తిగా పరీక్షల ఆధారంగానే సంపాదించానని డాక్టర్ రామారెడ్డి సోదాహరణంగా వివరించారు. పూర్తి సామర్థ్యంతో శ్రమతో సాధించినవేనని, అందుకే కష్టార్జితం ఇష్టార్జితమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే 3 సార్లు మెగాస్టార్ అర్హత లభించగా తాజాగా ఫలితాలతో 4వసారి మెగాస్టార్ అర్హత వచ్చిందని, ఇది అరుదైన 4 ఫీట్ గా ఆయన పేర్కొన్నారు. ఆయన తెలిపారు, ఐఐటి అంటేనే కఠినమైన ఆన్లైన్ కోర్సులు, పరీక్షలుగా డాక్టర్ రామారెడ్డి పేర్కొన్నారు. రికార్డుల కోసమో మరొకటి కోసమో కాకుండా చదువు అనేది తన జీవితంలో నిత్య భాగంగా చేసుకున్నానని డాక్టర్ రామారెడ్డి స్పష్టం చేశారు. మానసిక వైద్యునిగా 1,47,250 మంది పేషెంట్లకు వైద్యం చేశానని, దాదాపు 1,50,000 కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. డాక్టర్ గన్ని భాస్కర్ రావు మాట్లాడుతూ, వైద్య వృత్తిలో ఉంటూ విభిన్న కోర్సులు పూర్తి చేయడం డాక్టర్ రామారెడ్డికే చెల్లిందన్నారు. ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ, డాక్టర్ రామారెడ్డి 70 ఏళ్ల వయస్సు దాటిన తరువాత కూడా ఇంతటి తీవ్ర అధ్యయనం చేయడం అరుదైన విషయమే కాదు, ఒక అద్భుతమని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాట్లాడుతూ, డాక్టర్ రామారెడ్డి అత్యంత ప్రతిభ గల డాక్టర్ రామారెడ్డిని అందరూ గుర్తించడమే కాదు, స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ సతీష్ రాజ్ మాట్లాడుతూ, డాక్టర్ రామారెడ్డి వైద్యులందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అంటే లాస్ట్ సెమిస్టర్ వరకు 12 సెమిస్టర్ల వరకు స్కోప్ ఉండేది. ఈసారి ఏం చేశారంటే వాళ్ళు ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా పెట్టారు ఎగ్జామినేషన్స్. 2 రోజులు 2 ఏళ్ళు ఇంకో 4 పరీక్షలు ఎక్స్ట్రా తీసుకోవడానికి అవకాశం కల్పించారన్నమాట. ఆ అవకాశం కల్పించి కూడా మేము స్టార్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు, ఐఐటి మెడ్రాస్లో వెళ్ళినప్పుడు స్టార్స్ అందరినీ పిలుస్తారు. ఈ చొక్కా కూడా ఐఐటి స్టార్ ఈవెంట్లో ఇచ్చింది, ఎన్పిటిఎల్ చొక్కా. అప్పుడు అక్కడ ఆ కోఆర్డినేటర్ గారు యాండ్రూ గారు అన్నారు, మేము 16 కోర్సుల వరకు ఎగ్జామినేషన్కి స్కోప్ ఇస్తున్నాను, కానీ మీరు ఎవరన్నా కానీ 16 చేస్తారు కనుక అసలు అలా చేయకండి బాబు అని చెప్పేసి తమాషాగా అన్నట్టు అన్నారు. కానీ నేను 16 కూడా ఎన్రోల్ చేసుకున్నాను. మీకేమో ఈ ఎన్పిటిఎల్ అంటే తెలిసిన విషయమే. ఇది నేషనల్ ప్రోగ్రామ్ టెక్నికల్ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అనేటటువంటిది స్వయం అనేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషను, హ్యూమన్ డెవలప్మెంట్ రిసోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఈ ప్రోగ్రాము. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఐఐటీల్లో టాప్ ఐఐటీలని సెలెక్ట్ చేసుకున్నారు. 7 టాప్ ఐఐటీలు, అవేంటి మెడ్రాసు, బాంబే, కాన్పూరు, ఖరగ్పూరు, గౌహతి, రూర్కీ, వీటినేమో సెలెక్ట్ చేసుకుని, ఇవి కాకుండా ఐఏఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, మొత్తం 8 ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేసుకుని మీరు కోర్సులు రన్ చేయండి. ఇదేమో ఆన్లైన్ జరిగేలాగా, ఎగ్జామినేషన్స్ కూడా ఆన్లైనే ఉండేలాగా నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్ తోటి వికాసైన క్వాలిటీ ఎడ్యుకేషను బయట ప్రపంచంలోకి వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మొదలెట్టారు. మీకు తెలియదు ఏం కాదు, ఐఐటీలు అంటే ఎంత క్వాలిటీ ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ కూడా అంత క్వాలిటీగానే ఉంటుంటుంది. ఈసారి నేను చేసినటువంటి 16 కోర్సుల్లోనూ ఐఐటి కాన్పూర్ 3, ఐఐటి ఖరగ్పూర్ 3, ఐఐటి రూర్కీ 2, ఐఐటి గౌహతివి అవి 2, ఐఐటి మెడ్రాస్వి 6, మొత్తం 16 కోర్సులు చేయడం జరిగింది. ఈ 16 కోర్సులు యాక్చువల్గా ఏంటంటే 108 వారాల లెర్నింగ్ అనమాట. 108 వారాల లెర్నింగ్ని నేను 13 వారాల్లో ఫినిష్ చేస్తాను అనమాట. అంటే అలా చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే మరి అన్నీ చేయాలంటే అలాగే చేయాలి కదా. అంటే ఎలా ఉంటుందంటే ఒక దశలో వారానికి 16 అసైన్మెంట్స్, అంటే ఆ వీడియోలు, ఆ వారం వీడియోలు అన్నీ చూసేసేసి ఆ అసైన్మెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేటటువంటి అంత ఒత్తిడిలో ఉండేటటువంటిది. కానీ ఒత్తిడిని కూడా ఆనందిస్తూనే గడిపాను నేను. అందుకే చివరికి అన్ని మొహటాలు వదిలేసేసి ఎంతో మంచి మంచి ఆపర్చునిటీస్, గని భాస్కరరావు గారు మా కాలేజీలో ఒక ఈవెంట్ ఉంది, మీరు గెస్ట్గా రావాలన్నారు. నిజానికి ఎంత మంచి ఆపర్చునిటీ ఇది. అక్కడ మెడికల్ కాలేజీలో చక్కగా గెస్ట్గా వెళ్ళి ఆనందించి రావడం అనేటువంటిది. అలాగే ఎన్నో సంఘ కార్యక్రమాలు,
నన్ను మాత్రం ఇలాగ ఏప్రిల్ 19th వరకు వదిలేసేయండి, ఏప్రిల్ 26th వరకు వదిలేసేయండి అని చెప్పేసి అన్నిటికీ కూడా దూరంగా ఉంటూనే ఒక యజ్ఞంలాగా చేయడం అన్నది జరిగింది. ఈ కోర్సులు కూడా ఇవి ఒక పక్క నుంచేమో సైకియాట్రీ, సైకాలజీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించిన వెలగకి టాపర్గా వచ్చాను నేను. అంటే 6 కోర్సులు కనీసం టాపర్గా వచ్చినట్టయితే మెగాస్టార్ ఇస్తారు. మీకు తెలిసిందే 3 సెమిస్టర్లు వరుసగా నేను మెగాస్టార్లో ఉన్నాను. ఇప్పుడు 4వ సెమిస్టర్ కూడా వరుస పెట్టి మెగాస్టార్ అవ్వబోతున్నాను. నాకు డబల్ లాస్ట్ టైం ఏమో హ్యాట్రిక్ అన్నాము, ఇప్పుడు 4 సార్లు వస్తే ఏమనాలి అని చాట్ జీపీటీని అడిగాను. నేను చాట్ జీపీటీని అడిగాను, 4 సార్లు ఒకే అదే ఏకదమ్గా తెచ్చినట్టయితే ఏమంటారంటే 4 feet అంటారట, 5 సార్లు చేస్తేనేమో 5 feet అంటారట. అంటే రిపీట్లో ఉండే పీట్ అనమాట, అందుకని 4 feet అనమాట ఇది. ఎందుకంటే మనం రాముడు, కృష్ణుడు, తర్వాత ఏమో యేసుక్రీస్తు, తర్వాత మా ప్రవర్త అనుకుంటాం. వాళ్ళ లీలలో ప్రతిసారి కొత్తగా ఉంటాయి. అలాగే ప్రతి సంవత్సరం కొత్త డిగ్రీలు తెచ్చుకుంటూ రామారెడ్డి గారు డెఫినెట్గా ఈ హ్యాట్స్ అప్ టు హిమ్. ఫస్ట్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ 100 కేసులు అంటే ఈ డిగ్రీస్ పూర్తయిన సందర్భంగా నెక్స్ట్ ఇయర్ 105 వస్తాయి. మీరు ఇక సరస్వతి ఘాట్కి మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ఘాట్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్. సరస్వతి ఘాట్లో దాన్ని డెఫినెట్గా చాలామంది అక్షరాభ్యాసం వస్తుంటారు అక్కడికి. మీకు గుర్తుగా మీరు ఒక మంచి అంటే మీ డిగ్రీలతో పాటు మీకు ఒక వీడియో థింగ్స్ కానీ ఎనీథింగ్ అని పెడితే డెఫినెట్గా ద పీపుల్ కెన్ ఇన్స్పైర్. నాట్ ఓన్లీ ఇట్ వోంట్ ఎండ్స్ ఫర్ యూ, ఇట్ గోన్ టు ఫర్ ఎవర్. అందువల్ల ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన పిల్లల్ని మనం తీర్చిదిద్దు, అది నా విజ్ఞప్తిగా కోరుతాను. థ్యాంక్ యూ ఆల్. వైవిధ్యంతో ఉన్నటువంటి వాటిని నేర్చుకోగలగడం, వాటిని లోతుగా అధ్యయనం చేయడం, జ్ఞాపకం పెట్టుకోగలగడం, స్ఫురణకి తెచ్చుకోగలగడం, ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలగడం, టాపర్గా రాగలగడం, ఇవన్నిటికీ ఏదైనా ఒక నమూనా చూపించాలంటే బహుశా నాలాంటి వాడి శక్తి చాలదు. ప్రాచీనమైనటువంటి మహర్షులు ఎవరైనా అంత చివరి క్షణం వరకు కూడా విద్యార్థులలో మునిగిపోయినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ లిస్టును తయారు చేసి దాంతోపాటుగా రామారెడ్డి గారి లిస్టును కూడా కలిపి సరస్వతి ఘాట్లో పెట్టినట్టయితే డెఫినెట్గా మనందరికీ కూడా రాజమండ్రికి చాలా ప్రేరణదాయకంగా ఉంటుంది. భాస్కరరావు గారు వెళ్ళిపోయారు, నేను ఆయన తర్వాత కూడా పర్సనల్గా చెప్తాను ఆయనకి లేని విషయాన్ని. కాబట్టి ఇది ఒక స్పెషలైజేషన్. ఈ వయసులో అంత ఫాస్ట్గా నేర్చుకోగలగడం, దీనిని అది ఒక ఎన్డీఏలో వచ్చేసినటువంటి వారికి వచ్చినటువంటి ఒక అదృష్టం. చాలామంది చెప్తుంటారు సాధన చేస్తే వస్తుందని. సాధన చేస్తే రాదు, మనలో ఉన్నది సాధన చేస్తే బయటకు వస్తుంది, లేనిదేమీ రాదు కొత్తగా. కాబట్టి ఇలాంటి ఒక శుభ సందర్భంలో వారు మనందరితో కూడా వారి యొక్క ఆనందాన్ని పంచుకోవడం, ఆ పంచుకునే ఆనందంలో నేను కూడా భాగస్వామిని కావడం. బీసీ రాయ్ అవార్డు గ్రహీత. అంతకన్నా దాని తర్వాత ఇప్పుడు మానసిక వైద్యులైన ఇప్పుడు ఆయన రాస్తున్న కోర్సులు అడ్వాన్స్డ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కోర్సులు. మొన్న ప్రెస్ మీట్కి 73 అయినాయి అని మనం చెప్పాం, ఈ రోజుకి 89 అయినాయి. ఆ 100 గురించి రాజమండ్రి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందువల్లంటే అది వస్తే అందరూ రాజమండ్రిలోని ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారు. మా నగరవాసి మా రామారెడ్డి గారు అంటే చాలా మీ అందరికీ తెలుసు, అణుకుతూ ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, గర్వం ఉండదు, ఎన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన అంత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నారు. బేసికల్గా మా ఇద్దరికి వేరు భిన్న ధృవాలం. ఆయన ఆర్ఎస్ఎస్లో ఉంటారు, నేను కాంగ్రెస్లో ఉంటాను. బట్ ఆయన ప్రతిభని మనం గుర్తించకపోతే ఆయన ఎక్కడున్నాయి ఏమున్నాయి, ఆయన్ని ఎప్పుడు ఆయన మంచిని ఆయన ఉన్నత భావాలని నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఆయన ఇంకొకటి ఏంటంటే మా కాలేజీ గురించి చెప్పారు, చాలా సంతోషం. నిజంగా మాకే ఎలా అంటే చాలామంది అనుకుంటారు హర్ష్ కుమార్తో చెప్తే, కానీ కనీసం లేట్ పర్మిషన్ కూడా
మేము అలౌ చేయడానికి లేని పరిస్థితులు అక్కడ అలాగ ఉంటుంది కాలేజీ. సో ఆ కాలేజీ వల్ల ఎంతోమంది ఎగ్జామ్స్ అయ్యి రాస్తూ ఉన్నారు. చాలా సంతోషం. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ రాజమండ్రి సిపిఐ కార్యాలయం నుండి తాడితోట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రోడ్డు మ్యాండ్రోసారు. జట్టు సంఘం నాయకులు పార్టీ నాయకులతో కలిసి సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయం నుండి తాడితోట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. తాడితోట సెంటర్ లో ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర $108 వద్ద స్థిరంగా ఉందని, కానీ పెట్రోల్ ధర మాత్రం $72 నుండి $113 పెరిగిందని, పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రష్యా నుండి అతి తక్కువ ధరకు అంటే $60 నుండి $70 కొన్నప్పుడు పెట్రోల్ ధరలు తగ్గించలేదని అన్నారు. వ్యూహాత్మకంగా చమురు నిల్వలను ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. చైనా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలలో 180 రోజులకు సరిపడా చమురు నిల్వలను ఉండగా ఇండియాలో మాత్రం 10 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని నిలదీశారు. అలాగే నిన్న కాక మొన్న నీట్ పరీక్ష 25 లక్షల మంది విద్యార్థులు రాశారని, పేపర్ లీక్ అయితే సంబంధిత మంత్రి రాజీనామా చేయకుండా మరలా పరీక్ష నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఒక ప్రక్క విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, సరైన విత్తనాలు లేవని, మరో ప్రక్క భీమవరంలో ఆక్వా రైతులు ధర్నాలు చేస్తున్నారని, ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని, లేదంటే ఏఐటియుసి, కమ్యూనిస్ట్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శులు సప్పారామణ, పి లావణ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి పెంచిన గ్యాస్, ఆయిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలి, డీజిల్ తగ్గించాలి, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి, గ్యాస్ ధరలను తగ్గించాలి, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను. మీ రాజ్యం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. రక్షించాలి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు, మోడీ వ్యతిరేక విధానాలు రక్షించాలి, మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు రక్షించాలి, మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు రక్షించాలి. నరేంద్ర మోడీ గత 3 రోజుల క్రితం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకి వ్యతిరేకంగా వెంటనే ఆ ధరలని ఉపసంహరించుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మేము ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం 140 గంటల్లో తెలంగాణలో హైదరాబాద్కు వచ్చి ఈ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఆయన సూచనప్రాయంగా తెలియజేస్తూ, అలాగే ఈ రైతులందరూ కూడా ఎరువులు తగ్గించుకోవాలని చెప్పేసి, అలాగే మహిళలు వంట నూనె తగ్గించుకోవాలని చెప్పేసి, ఇంకా మరీ ముఖ్యంగా 1 సంవత్సరం పాటు బంగారం ఎవరో కొనడానికి వీల్లేదని చెప్పి, మధ్యతరగతి ప్రజలు ఎవరో కూడా విదేశాలు వెళ్తాకి వీల్లేదని చెప్పేసి ఆయన ప్రకటన చేయడం జరిగింది. మరి మేము అడుగుతూ ఉన్నాం, ఇదే నరేంద్ర మోడీ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే ముందు ఎందుకు ఈ ప్రకటన చేయలేకపోయాడని మేము అడుగుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రకటన ఎలక్షన్ 4వ తారీఖు, మే 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మే 10వ తారీఖున హైదరాబాద్లో ప్రకటన చేయడం జరిగింది. అంటే 140 గంటలు వ్యత్యాసం ఉంది. అదే నరేంద్ర మోడీ ఈ ప్రకటన కానీ ఎన్నికలకు ముందు చేసుంటే ఆ రిజల్ట్ పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, పుదుచ్చేరి అన్ని చోట్ల కూడా వేరేగా వచ్చుండి, అది ప్రజలను మభ్యపెడతానికి. ఎందుకంటే వికసిత భారత్ అని చెప్తా ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, అంతర్జాతీయంగా పెట్రోలు, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఇక్కడ ధరలు తగ్గాల. మరి 2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే టైంకి ఈ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర $108 ఉంది.
ఈరోజు కూడా 2026లో కూడా $108 ఉంది. కానీ ఆ రోజు 2014లో లీటర్ పెట్రోల్ $72, $70 ఈ దేశంలో అమ్మారు. మరి ఈరోజు $110 అమ్ముతూ దాన్ని ఇంకా $13 మీరు అదనంగా మీరు పెంచారు. మరి ఈ వ్యత్యాసం మీకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలని నియంత్రించకుండా అంతర్జాతీయంగా జరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఇక్కడ మార్పులు చేస్తామన్నారు, మీరు చేయలేదు. రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద గోదావరి నదిని శుభ్రపరిచే కార్యక్రమానికి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులు శ్రీకారం చుట్టారు. పవిత్ర గోదావరి నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే వైసీపీ సిజిసి సభ్యులు గోదావరి స్విమ్మర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యప్రకాష్ రావు అన్నారు. ఆదివారం స్థానిక పుష్కరాల రేవు వద్ద గోదావరి నదిని శుభ్రపరిచే కార్యక్రమానికి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులు శ్రీకారం చుట్టారు. పడవల సహాయంతో గోదావరి అడుగు భాగంలో ఉన్న చెత్త, నాచు, గడ్డిని తొలగించారు. 4-5 గంటల పాటు సభ్యులు కష్టపడి గోదావరిలో పేరుకుపోయిన చెత్తను తొలగించి ఒడ్డును వేశారు. ఈ కార్యక్రమంలో రౌతు సూర్యప్రకాష్ రావు పాల్గొని సభ్యులతో పాటు ఆయన కూడా శ్రమదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజమండ్రి పేరు చెబితే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది పవిత్ర గోదావరి నది అని, అలాంటి నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్మర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గుబ్బల వెంకటరమణ, సెక్రటరీ పాలపర్తి దుర్గా ప్రసాద్, జాయింట్ సెక్రటరీ చిట్టూరి ఆంజనేయ ప్రసాద్, దుబాయ్ శ్రీను, రాజు, తాతారావు, ఆదినారాయణ, టైలర్ లక్ష్మణ్ రావు, గ్లోబల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మరి ఇవాళైతే భక్తులు తెలుసో తెలియకో మరి అది గోదావరిని ఒక డస్ట్బిన్లో వాడేస్తుంటారు. ఊర్లో ఉన్న చెత్త చెదారం అంతా తెచ్చి ఇక్కడ పడేస్తారు. మళ్ళీ పడేసిన చోట వెళ్ళి అమ్మటే మునుగుతారు. అంటే తెలియకని మాట అది. ఇలాంటిదన్నీ కూడా ఏంటంటే మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా వాళ్ళకి చెప్పాలా, ఇది మన పవిత్రమైన నది, సాగునీరు మన జీవనానికి ఆధారపడినటువంటిది గోదావరి. అటువంటి గోదావరిని ఇవాళ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియపరుస్తూ, మరి దీనికి ప్రత్యేకించి మా గోదావరి స్విమ్మర్స్ క్లబ్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నది పరిశుభ్రంలో చాలా భాగం పంచుకోవడం, అందులో మా పేరున చెప్పాలని అంటే మరి ప్రతి రాజమండ్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అంతర్జాతీయ ఎయిడ్స్ క్రొవ్వొత్తుల స్మారకోత్సవ ర్యాలీ జరిగింది. అంతర్జాతీయ ఎయిడ్స్ క్రొవ్వొత్తుల స్మారకోత్సవం సందర్భంగా రాజమండ్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఏఆర్టీ సెంటర్ నందు HIV ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ, అలాగే బాధితులకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యూజే కిరణ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, HIVతో జీవిస్తున్న వారిని గౌరవిస్తూ అండగా నిలుద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు, అఖిలపక్షం కమిటీ కన్వీనర్ దేశిరెడ్డి బలరాం నాయుడు, ఏఆర్టీ సిబ్బంది, ICTC సిబ్బంది, PPTC సిబ్బంది, DSRC, CSC 2.0, నారీ సాక్ష్యం, CFI, UETS, చేంజెస్, VHS తదితర NGOలు పాల్గొన్నారు. సో అందరి బట్టి చాలా సంతోషం. మరి వారు ముందుగా శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత ఈరోజు అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా మన రాజమండ్రిలో ఏఆర్టీ సెంటర్ నందు డాక్టర్ కిరణ్ గారి నేతృత్వంలో చక్కటి కార్యక్రమాన్ని నెరవేర్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్స్ చెబుతూ, గత 25 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ఫస్ట్ రెస్పాండెంట్గా ఉండే PMP RMPలకి జిల్లా అధ్యక్షులుగా ఉన్నానండి. మేము ప్రతి గ్రామంలో కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే మేమే ఎక్కువగా ఈ HIVకి సంబంధించిన వ్యాధులను గుర్తించి ఎక్కువ ఈ ఏఆర్టీ సెంటర్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. ఈ ఏఆర్టీ సెంటర్ వచ్చిన తర్వాత ఇక్కడ పంపించి ఎంతో మందిని బాగు చేసుకుని ఉన్నాయి. ఎందుకంటే గతంతో పోలిస్తే HIV అనేటప్పటికి చాలామంది మిత్రుల్ని, ఆత్మీయులను కోల్పోయాం. ఇవాళ ఏఆర్టీ సెంటర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరణాలు చాలా తగ్గినాయి. దాంతోపాటు ఈ NGOs చాలామంది చక్కటి పౌష్టికాహారం అందజేసి వాళ్ళకి ముఖ్యంగా కౌన్సిల్ ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి బలాన్ని వాళ్ళ దృఢంగా ఉండేలాగా వాళ్ళకి ఒక శక్తిని ఇచ్చే NGOస్కి అభినందనలు తెలియజేసుకుంటూ, ఏఆర్టీ సెంటర్ ద్వారా చాలా కాలం నుంచి డాక్టర్ కిరణ్ గారిని నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు CD4 కౌంట్ చూసిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ CD4 కౌంట్ మేము చూసిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ వచ్చి ఏఆర్టీ సెంటర్ నుంచి మందులు తీసుకొచ్చినా వాళ్ళకి ఏ చిన్న రుగ్మతలు వచ్చినా వాళ్ళు మా దగ్గరికి వస్తారు.
వాళ్ళు మేమే చూడాలి ఫస్ట్ రెస్పాండెంట్గా మేము చూసేటప్పటికి చాలా చాలా తేడా కనిపిస్తుంది. అసలు వీళ్ళ హెచ్ఐవి పేషెంట్ ఎంత మార్పు ఎందుకు వచ్చిందంటే దానికి కారణం ఏఆర్టీ సెంటర్. ఇందులో వాడే మందులు వీటిలన్నింటిలో కూడా ఇస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ పౌష్టికాహారం అందజేస్తూ మనందరం కూడా వాళ్ళకి బాగు కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ హెచ్ఐవి కారణంగా మరణించిన వాళ్ళందరూ కూడా మనం ఇవాళ ఈ స్మారకోత్సవం సందర్భంగా సంతాపం తెలియజేసుకుంటూ ఈ మా పిఎంపీ అసోసియేషన్ తరఫున అలాగే రెడ్ క్రాస్ అనేది వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడ ఏమన్నా ముందుకు వచ్చేది రెడ్ క్రాస్ ద్వారా కూడా మేము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో దానికి కూడా మీ అంత సహకారం మేము అందజేస్తాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. 1982లో ఇది గుర్తించడం జరిగింది. 84 నుంచి దాదాపు 42 సంవత్సరాలుగా మరి ఎయిడ్స్ అనే వ్యాధిని అంత ముందు కూడా ఉండొచ్చు, కానీ దానికి పేరు పెట్టడం జరిగింది. దానివల్ల ఇవాళ దాదాపు 45 సంవత్సరాలు ఇవాళ దాదాపు 45 సంవత్సరాల నుంచి కూడా ఇవాళ వ్యాధిని అంతమొదించడంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఈ రాజమహేంద్ర నగరానికి ఇవాళ మన సిబ్బంది శేఖర్ గారు కానివ్వండి, కిరణ్ గారు కానివ్వండి, ఏఆర్టీ సిబ్బంది, మిగతా మిత్రులు, మా సోదరిమణులు అందరూ కూడా ఎంతో ధైర్య సాహసాలు చేసి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకంటే ఎయిడ్స్ అనేటప్పటికీ అమ్మ బాబాయ్ ప్రాణాంతకం అనే ఉద్దేశంలో ఉన్న మా సోదరీలు కానీ సోదరిమణులు కానీ అన్నదమ్ములు అందరూ కూడా ప్రాణాన్ని తెగించి వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎంతో ప్రేమతో వాళ్ళు ఆస్వాదించి వాళ్ళకి మరి మంచి ఫుడ్ కూడా అందజేసి ఎప్పటికప్పటికి ఏదైనా మందులు అవసరమైతే డాక్టర్ గారికి చెప్పడం, డాక్టర్ గారికి మందులు ఉన్నాయంటే ఆయన పాపం వద్దనకుండా తీసుకొని అవి అందించడం, అలాగా చాలా కార్యక్రమాలు మాతో కూడా చేయించినటువంటి కిరణ్ గారు, అలాగే శేఖర్ గారు, గిరిబాబు గారు, మిగతా సిబ్బంది అందరూ, శ్యామ్ గారు, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ అమరులైన మన ఎయిడ్స్ సోదరులందరికీ కూడా త్యాగరాజ నారాయణ దాస్ సేవా సమితిలో నిర్వహించిన ఉన్ని కృష్ణన్ కుమారి ఉత్తర ఉన్ని కృష్ణన్ ఘాత్ర యుగల కచేరీ విశేషంగా అలరించింది. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా స్థానిక గోదావరి గట్టున సమితి ప్రాంగణంలో చెన్నైకి చెందిన ఉన్ని కృష్ణన్ కుమారి ఉత్తర ఉన్ని కృష్ణన్ ఘాత్ర యుగల కచేరీకి నిర్వహించారు. సమితి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కరం సౌజన్యంతో ఏర్పాటైన కచేరీ ఆద్యాంతం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. త్యాగరాజ స్వామి రచించిన బంటురీతి కొలువు ఈయవయ్య రామ, విఠల్ విఠల్, మరాఠీ భజన, సదాశివ బ్రహ్మేంద్ర రచించిన పివరే రామరసం వంటి కృతులకు కీర్తనలు హృదయంగా వినిపించారు. ఎంఆర్ కన్నన్ వయోలిన్ పై, కమలాకర్ యోగేష్ మృదంగంపై, ఎం హరిబాబు ఘటంపై సహకరించారు. ఈ సందర్భంగా ఉన్ని కృష్ణని పుత్రి ఘాత్ర పరిష్వాంగ ఆనంద బిరుదుతో సమితి నిర్వాహకులు సత్కరించి పుష్పాభిషేకం చేశారు. జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత గాలి సుబ్బరాజు చేతుల మీదుగా కళాకారులకు పారితోషికాలు అందజేశారు. సమితి గౌరవ చైర్మన్ వాట్రేవు వెంకటరమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోష్ల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథ భాస్కర్ రామ్, కోశాధికారి వి కృష్ణకుమారి తదితర కార్యవర్గంతో పాటు పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు హాజరయ్యారు.
move to the main piece of the concert. It's a short Raguthanam Pallvi in the Ragam Andolika. There is a very famous Kruti in this Ragam also, Ragasudharasa, by the great Saint Tyagaraja. So the words of the Pallvi are Tamarasadana Nekri Tyagarajuni Mitri. చాలా ఎంత అవస్థపడుతున్నా సరే కూడా ఇలా ఇంత వైరల్ ఫీవర్తో ఒళ్ళు నొప్పులతో కళ్ళు మంటలు ముక్కు మంటలు అన్నిటితో ఇంత బాగా అద్భుతంగా వాడుతుంటే మామూలుగా ఉంటే ఇంకెలా వాడుతున్నా అనిపించింది. ఎందుకు తప్పు చేస్తున్నాం అనిపించి కాదని అనిపించిందంటే ఒకసారి వెనక్కి వెళ్దాం. ఐక్యరాజ్యంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని కచేరీ పెట్టారు. ఒకసారి పిలిచి తీసుకెళ్ళారు. ఏం పాడాలి ఆవిడ ఫుల్ ఫీవర్ ఆవిడకి అక్కడ పైగా ఏం పాడాలా ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి చంద్రశేఖర్ సరస్వతి గారు తలుచుకుంది. వారు తలుచుకుని అద్భుతమైన చరిత్రలో నిలిచిపోయింది. మైత్రి జనతామని చెప్పి ప్రపంచాన్ని ఉద్దేశించి అద్భుతమైన కీర్తన పాడింది, మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ వాడని కేరళ కుట్టి ఉత్తరావళి కృష్ణన్, చిరంజీవి ఉత్తరావళి కృష్ణన్ ఖచ్చితంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గాయన అవ్వాలని చెప్పి అవుతుందని చెప్పి నమ్ముతూ ఎంఎస్ సుబ్బలక్ష్మి తర్వాత మళ్ళీ నాలుగు ఎంఎస్ సుబ్బలక్ష్మి అవుతుంది అన్నాయని చెప్పి చెప్తూ ఈవేళ మనం ఈ కార్యక్రమంలో మనం అమృతోత్సవంలో భాగంగా వీళ్ళు పుష్పాభిషేకం పెట్టుకున్నాం. ఉన్ని కృష్ణ బాలసుబ్రహ్మణ్యాలు మొట్టమొదటిసారిగా ప్రవాసంలో ఒక వారు గాలి సుబ్రహ్మణ్య గారు, గాలి గోవింద్ గారు, వారి కుమారులు గాలి గోవింద్ గారు వారు సాధారణంగా తపస్సులంగా వెళ్ళిపోయి ఆహ్వానిస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో సర్కార్ కార్యక్రమం నిర్వహణకి మా గౌరవాధ్యక్షుడు శ్రీ వివి వాడ్డే రమణరావు గారిని, అలాగే మా అధ్యక్షుడు శ్రీ సిఎస్ వెంకటరావు గారిని, శ్రీ ఓరెట్ రామాచారం గారిని, ఒక్కలక రామన్ గారిని, పిండిప్రోలు ప్రభాకర్ గారిని, నల్ల ప్రవీణ్ గారిని, శ్రీ విశ్వనాథ్ కామేశ్వర్ గారిని, వారితో పాటు మన ఎస్పీ సార్లు చెప్పారు. వారు ఇచ్చేసినందుకు వారికి కూడా సాధారణంగా సత్ప్రజలంగా ఆహ్వానిస్తూ రమణరెడ్డి గారిని కూడా ముగ్గురిని కలిసి వేదిక రావాల్సిందని కోరుతున్నాను. రమణ గారు, నెత్తూరు లక్ష్మి గారు, కొట్టూరు చంద్రయ్య గారు, పిండిప్రోలు అమ్మ గారు, అయ్యగారు రాజలక్ష్మి గారు, వాటర్ చారణ గారు. That Sri Tyagaraja Narayanadasa Seva Samiti is presenting to this great exponent of Karnataka. While I take this opportunity to read the citation, I would like to acknowledge the contributions of Konduru Suryanarayan Rao garu, who has given 25,000 rupees. This plate collection, which is our parampara coming, it is 34,500 rupees. Probably Uniji, this is the first time that Tyagaraja has a collection, plate collection of 34,000 rupees. And incidentally, I would take this opportunity to thank Bulusu Venkateswaru, who has come forward to match this with 34,500. Satyasai Seva Organization tarafuna Bulusu Venkateswaru garu అధ్యక్షులుగా ఉన్నారు డిస్ట్రిక్ట్కి. ఆయన నేను మ్యాచ్ చేస్తాను 34,500 అన్నారు. So today's plate collection is 68,500. Now I go about reading the citation. It is with great pride and profound admiration that we present this citation to Sri P. Unnikrishnan, Carnatic Walker. Sri P. Unnikrishnan, silence, over the years distinguished himself as a dedicated and accomplished musician, upholding the rich traditions of the field and thus contributing in propagating the classical art forms, ensuring that the timeless heritage of the art form continues to flourish. As a part of our Amrutotsavam 2026, we confer him the title Putri Gatra Parishwanga Ananda. Putri Gatra Parishwanga Ananda. Putri Gatra
Parishwanga Ananda for his distinguished service and commitment for the classical art forms of music, the 17th day of May 2026, Executive Committee of Sri Tyagaraja Narayan Das Seva Samiti. Now I request Sri C.S. Venkatrao Garu, the President of our Samiti, and Sri V.V. Ramana Rao, the former President and Honorary President of the Samiti, to present this citation to Sri Muni Krishna. Explain what exactly the title means. మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఉత్తరీ గాత్ర కాళిదాస అభిజ్ఞాన కావ్యంలో కొడితే చెట్టుతో ఘట్టంలో అక్కడ పుత్ర గాత్ర అంటే కుమారుడి యొక్క ఆలింగనం చేసుకోవడం, కుమారుడిని ఆలింగనం చేసుకోవడంలో ఉన్న ఆనందం ప్రపంచంలో మరి ఇందులో ఉండదయ్యారు. ఇక్కడ ఉత్తరీ గాత్ర పరిశ్రమ కలిసిన వినీకృతమైన ఆనందాన్ని పొందుతున్నాడు కాబట్టి ఉత్తరాంధ్ర గారికి పురస్కారం ఉత్తర వస్త్రాలు శ్రీ హరిబాబు గారికి I offer my sincere apologies to the Krishna. But before, see, there is always a slip between the cup and the lip. They say that. ఎన్నో అనుకుంటాం చెప్దామని చెప్పి స్టేజ్ ఎక్కేసరికి మిమ్మల్ని అందరినీ చూసేసరికి మంత్రముగ్ధులై చెప్పాల్సింది మర్చిపోతాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా మా కార్యకర్త అయిన శ్రీ పిండిపురం ప్రభాకర్ రావు గారు, భాస్కరరావు గారు ఉన్నికృష్ణన్ గారిని తీసుకురండి, ఉన్నికృష్ణన్ గారిని తీసుకురండి. ఇన్ఫ్యాక్ట్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు గెట్ హిట్. ఈ ఏడాది ప్లేటినం జూబ్లీ సెలబ్రేషన్స్ వల్ల అది మనకి సాధ్యం పడింది. ఉన్నికృష్ణన్ గారు కూడా వెంటనే ఒప్పుకున్నారు. దానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ ప్రభాకర్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్. Touched by this honor, the love and affection, and the greatest reward that an artist can get is the love of the audience and the rasikas. And today this love showered on me through flowers is truly special. And I have no words to thank the organizers. And music is an ocean, and no artist can be greater than the art. We are all still students, and every concert is like an examination, and every stage is an experience, a new experience. And at this juncture, I'd like to thank my parents and all my teachers and my support of all these years putting up with my music and my singing. They've been with me, especially if you say Embar Kannan, and we have almost I would say 40 years of association with so many concerts. And of course both Yogesh ji and I can't thank them enough. And that's what it is the association. Nothing in life money comes last. There is nothing that can equate to your association with your good people and your good musicians. And that is what really has brought me to whatever I am today. But still I feel there is so much to learn, so much practice, and every day music, it's not a joke, especially classical music. It's a lifelong sadhana. Till you breathe your last, you have to keep singing. And the prayer is to be able to sing. Even although you're not performing, at least when you get old, you always wish, I just want to sing. You just continue singing, at least think about music, learn songs, learn music, and enjoy music, listen to
and get inspired, keep getting inspired by Endro Mahanubhavulu Andriki Vandanamu. So, thank you. Himself available for the concert. I know he's a very, very, very busy artist. Kannan is not normally available. But when I called him up, he said, Bhaskar sir, I'll directly come from Bangalore. So today he has come all the way from Bangalore. And my association with him for so long. And I sincerely thank Kannan ji for having made it. And your local hero, Yogesh. Manandriki telusu Kamalakar Rao garu. Kamalakar Rao garu ma nannagaru కలిపి వారు మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నారు రాజమండ్రిలో. నేను ఒక రోజు కమలాకర్ రావు మా ఆఫీస్కి వస్తే మా నాన్నగారికి ఆయనకు ఉన్న స్నేహం తెలియక కమలాకర్ రావు నా గురించి వచ్చాడేమో ఫీల్ అయిపోయాడు చాలా. చేశాక మా నాన్నగారి పక్కన కూర్చుని వాళ్ళిద్దరూ ఎరా అని మాట్లాడుకుంటున్నారు. అంటే నేను అనుకున్నాను నేను త్యాగరాజులో పనిచేస్తున్నాను కదా, నా గురించి వచ్చారేమో కమలాకర్ రావు అని. బట్ హీ హెస్ కమ్ ఫ్రమ్ మై ఫాదర్. వాళ్ళిద్దరూ కూడా అంత క్లోజ్గా ఉంటారు. మా హరిబాబు గారు నా ఆస్థాన విద్వాంసుడు. ఎప్పుడైనా ఘటన ఉంది అంటే నేనున్నాను అని చెప్పి పాపం ఆయన అన్ని కచేరీలు మానుకుని త్యాగరాజ నారాయణ సేవా సమితి కార్యక్రమాలకి నేను ఎప్పుడూ అవైలబుల్గా ఉంటానని చెప్పి ఆయన మాకు చేదోడు వాదులుగా ఎప్పుడు కూడా ఉంటారు. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ ఫర్ జెంటిల్మన్ హూ ఇస్ డూయింగ్ ద తంబూరా రాజ్ కుమార్. ఐ ఆల్సో రాజ్ కుమార్ గారిని కూడా థ్యాంక్ చేస్తూ సభ నడిపించాల్సిందిగా కోరుతున్నాను. I did in the year 1966. So I will also be completing my 60 years of service to the Sabha here in Missouri. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి. శానిటేషన్ సిబ్బంది జీతాల జాప్యంపై బాధ్యులకు షోకాజ్ నోటీసులు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఇది చంద్రబాబు మరో మోసం. మాట తప్పి ప్రజలపై మరో బాదుడే బాదుడు. తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహించిన మాజీ ఎంపీ భరత్. ఆటోని తాళ్లతో లాగి వినూత్నంగా సబ్ కలెక్టరేట్ వద్ద వైసీపీ వినూత్న నిరసన. సెంచరీకి చేరువలో నిత్య విద్యార్థి. తాజా సెమిస్టర్లో 16 కోర్సులు పూర్తి చేసిన డాక్టర్ రామారెడ్డి. 12 కోర్సుల్లో టాపర్గా నిలిచిన సరస్వతి పుత్రుడు. 10 కోర్సుల్లో ఎలైట్ గోల్డ్, 6 కోర్సుల్లో ఎలైట్ సిల్వర్. వరుసగా 4వసారి మెగాస్టార్ అవుతున్న నిత్య విద్యార్థి డాక్టర్ కరి రామారెడ్డి విద్యాభ్యాస జీవితంలో మరో అద్భుత అధ్యాయం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.